హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అక్టోబర్ నెలలో విద్యార్థులు ఫుల్ పండగ అయితే చేసుకుంటున్నారండి. వరుసగా సెలవులు వస్తుండడంతో విద్యార్థులు ఆనందాలకు అవధులు లేకుండా ఉన్నాయి. ఇటీవల దసరా సెలవులు అయితే ముగిసిపోగా అప్పుడే దీపావళి పండగ సెలవులు కూడా వచ్చేస్తున్నాయి. దసరా మాదిరి దాదాపు 2 వారాల సెలవులు స్కూళ్ళకు వచ్చాయి. ఏకంగా 12 రోజుల పాటు సెలవులు అయితే ఇస్తున్నారు. మరి ఈ సెలవులు ఎక్కడ ఇస్తున్నారనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీపావళి పండుగకు ఓ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సుదీర్ఘ సెలవులు అయితే ఇచ్చింది. రేపటి నుంచి ఆ సెలవులు అయితే ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు తోడు ఉపాధ్యాయులకు కూడా మొత్తం 12 నుంచి 13 రోజులు సెలవులు అయితే లభించబోతున్నాయి. అక్టోబర్ 12వ తేదీ ఆదివారంతో కలిపి 13 రోజులు సెలవులు అయితే అవుతాయి. పాఠశాలల్లో దీపావళి సెలవులు అధికారికంగా అక్టోబర్ 13వ తేదీ అంటే ఈ రోజు నుంచి, సోమవారం నుంచి మనకి ప్రారంభం కానున్నాయండి. ఈ సెలవులతో విద్యార్థులు ఉపాధ్యాయులకు ముందే దీపావళి పండుగ అయితే వచ్చేసింది. దీపావళి పండుగను రాజస్థాన్లో అంగరంగ వైభవంగా అయితే చేసుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ, దసరా మాదిరిగా రాజస్థాన్లో దీపావళిని అయితే జరుపుకుంటారు. ఈ సందర్భంగా పాఠశాలలకు భారీ సెలవులు అయితే అక్కడి ప్రభుత్వం అయితే ఇచ్చింది. ఆ సెలవులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. రాజస్థాన్ విద్యాశాఖ ఆదేశాల ప్రకారం రాజస్థాన్ అంతటా దీపావళి సెలవులు ఇప్పటికే ప్రారంభమయ్యాయండి. ఈ సంవత్సరం అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు దీపావళి సెలవులు అయితే ఉంటాయి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.